హలో అండి, వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్. ఈరోజు నాకు చాక్లెట్ స్పాంజ్ కేక్ విత్ క్రీమ్ బర్త్డే కేక్ ఆర్డర్ వచ్చిందండి. సో దాన్నే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ముందైతే కేక్ పెట్టేస్తున్నాను స్టవ్ మీద, అండ్ ఆ తర్వాత విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకుంటాను. సో ఇక్కడ కేక్ బేకింగ్ కోసం నేను స్టవ్ మీద బేక్ చేస్తాను కేక్. సో 250 గ్రామ్సే అన్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా మెజర్మెంట్స్ తీసుకొని నేను ముందు స్పాంజ్ కేక్ బేక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ కోసం నేను నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి. ఇదైతే చాలా లైట్గా ఉంటుందన్నమాట. అండ్ దట్టు నేను వెరీ థిన్ లేయర్ వేస్తానండి. బేకరీ వాళ్ళు వేసినట్టుగా థిక్గా ఎక్కువ మందం వేయను. క్రీమ్ లైట్ క్రీమ్ వేసి టాపింగ్స్తో ఇస్తానన్నమాట. సో పిల్లలు తిన్నా కూడా కొంచెం ఎప్పుడన్నా ఒకసారి తినే విధంగా బాగుంటుంది. సో నాన్ డైరీయే ఎందుకు అనంటే అది రీజన్. చాలా లైట్గా ఉంటుంది అన్నమాట, హెవీగా అనిపించదు. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో డెఫినెట్గా మీకు కుదురుతుంది. ఒకవేళ మీకు కనుక ట్రై చేయడం కుదరకపోతే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వెంటనే మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టేసుకొని. మన దగ్గర ఈ వర్షన్ మాత్రమే దొరుకుతుందండి, కలర్స్ ఏవి కూడా వేయము. అండ్ లోపల స్పాంజ్ మాత్రం వెనిలా అండ్ చాక్లెట్ ఫ్లేవర్స్లో దొరుకుతుంది. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్స్టాగ్రామ్ అయితే లైక్ చేసి ఫాలో చేయండి. బాయ్.